ఏలూరు కలపరు టోల్గేట్ వద్ద ట్రాఫిక్ ను పరిశీలించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. సంక్రాంతి పండుగ వేళ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. వాహనాల వరుస 100 మీటర్లు దాటితే టోల్ వసూలు చేయకుండానే ఉచితంగా పంపాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా కలపర్రు టోల్గేట్ వద్ద చింతమనేని ప్రభాకర్ ట్రాఫిక్ని పరిశీలించారు. ఇప్పటికే హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చేటువంటి వాహనాలతో కిక్కిరిసిపోయిన నేపథ్యంలో ఆయన ఇప్పటికే టోల్గేట్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. సార్ ఏంటి మీరు ఇప్పటికే మాట్లాడారు, టోల్ వసూలు చేయొద్దు అన్నారు, ఏంటి అసలు జీవో ఎలా ఉంది? 100 మీటర్లు కంటే లైను ఆగడానికి లేదు. ఒక్కొక్క గేట్లో 6 వెహికల్స్కి మించి క్యూ ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నట్లయితే ట్రాఫిక్ ఒత్తిడి దృష్ట్యా దాన్ని తీసేయమని చెప్పి ఎన్హెచ్ఏ నిబంధనలను సవరించింది. దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఎవరైతే మేనేజర్ ఉన్నాడో మేనేజర్కి మనల్ని కాపాడాల్సినటువంటి శాంతి భద్రతలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కూడా మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు సహకరించి ఎవరైతే హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించి వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటినీ ఇక్కడ అసౌకర్యం కలగకోకుండా కలపర్రు గేట్లో ట్రాఫిక్ బ్లాక్ అవ్వకోకుండా చూసే బాధ్యతనే జాగ్రత్తగా పర్యవేక్షించమని చెప్పి చెప్పడం జరిగింది. సరే, హైదరాబాద్ తెలంగాణ వైపు నుండి వైజాగ్ ఓకే, వైజాగ్ వైపు నుండి కూడా తెలంగాణ వెళ్ళే వెహికల్స్ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? ఇటు నుంచి అటు వెళ్ళినా అటు నుంచి ఇటు వెళ్ళినా ఒక హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే కాదు, ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్ళేప్పుడు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. ఎక్కడ ఆగిపోతే అక్కడ వదిలేయమని చెప్పి రూల్ ఉంది. ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయమంటారు. సరే, ఈ తెలంగాణలో ఫ్రీ ఇచ్చేశారు, మరి కూటమి ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వచ్చి అసలు ఉచితం చేసేస్తే ఇబ్బందులు ఉండవు కదా? తెలంగాణలో వాళ్ళు ఫ్రీ ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారు. ఫ్రీ ఇవ్వడానికి తెలంగాణ గవర్నమెంట్ ఇష్టం కాదు, కూటమి గవర్నమెంట్ ఇష్టం కాదు. ఇది ఎన్హెచ్ఏ నిబంధనలోనే వదిలేయమని ఉంది. మేము ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది కాదు. ఇది ఎన్హెచ్ఏ నిబంధనల ప్రకారమే మేము వదలమని అడుగుతున్నాం తప్ప ప్రత్యేకంగా మా కలపర్లో వదలమని అడగట్లా మేము. సరే, జాతీయ రహదారిలో కొంత ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరి హైవే సిబ్బందికి కానీ జిల్లా ఎస్పీకి కానీ ఏమైనా చెప్పారు దాని మీద అలర్ట్గా ఉన్న వైద్య సహాయం? తప్పనిసరిగా హైవే పెట్రోలింగ్ వాళ్ళు అలర్ట్ అవుతారు. వాళ్ళు తిరుగుతున్నారు, రూట్ పెట్రోలింగ్ తిరుగుతున్నారు. అదేవిధంగా టోల్గేట్ పెట్రోలింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. వీలైనంత మేరకు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. వెళ్ళేవాళ్ళు కూడా కొంత ఆడ కూడా జాగ్రత్త ఉండాలి. ఆ నిబంధనలన్నీ కూడా వర్తిస్తాయి. టోల్గేట్ల వద్ద 100 మీటర్ల కన్నా ఎక్కువ వాహనాలు ఆగకూడదు కాబట్టి దానికి సంబంధించి ఉచితంగా పంపించాలి. టోల్గేట్ కలపర్రు టోల్గేట్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్ అయినా కూడా టోల్గేట్ అధికారులే బాధ్యత అంటూ కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, ఏలూరు.